దీపని కోర్టులో సబ్మిట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న లాయర్ అయితే జ్యోత్స్న తరపున వాదిస్తూ ఉంటాడు. అలా వాదిస్తూ ఉండగా అది విని అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న లాయర్ ఇలా అంటూ ఉంటాడు, ఈవిడే కావాలనే కార్తీక్ని వల్లో వేసుకొని జ్యోత్స్నతో పెళ్లి కాకుండా తనతో పెళ్లి జరిగేలా చేసింది. వాళ్ళిద్దరికీ అనుకోకుండానే పెళ్లి జరిగిపోయింది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఇవన్నీ కూడా అక్కడ ఉన్న జడ్జి గారు అయితే నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇక అక్కడ ఉన్న లాయర్ అయితే నిలబడి ఇలా అంటూ ఉంటాడు, లేదు వాళ్ళిద్దరికీ కూడా కావాలని పెళ్లి జరగలేదు, అదొక యాక్సిడెంట్ అని చెప్పి దీప తరపున అయితే ఒక లాయర్ వాదిస్తూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి అనుకోకుండా జరిగింది, కానీ ఆ పెళ్లి అనుకోకుండా జరగడం వల్ల ఇంట్లో వాళ్ళందరి ముందే జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న ముందే కార్తీక్ దీప మెడలో తాళి కట్టాడు. కార్తీక్ దీప కూతురికి తండ్రి కావాలనుకున్నాడు, అది ఒక యాక్సిడెంట్ అనుకోవడమే, అలా జరిగింది వాళ్ళ పెళ్ళి అని చెప్పి అంటాడు. అది వినగానే కార్తీక్, దీప వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఆపోజిట్ లాయర్ ఇలా అంటూ ఉంటాడు, ఇదంతా కూడా పక్కా ప్రీ ప్లాన్డ్గా దీపనే ఇదంతా చేసింది, కావాలనే తను ఇదంతా ప్లాన్ చేసి తనని తన వలలో వేసుకుంది. కార్తీక్ తన వలలో పడ్డాక ఇప్పుడు ఈ నాటకాలు ఆడుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే దీప అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ కూడా ఏడుస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఎలాగైనా సరే నీకు ఉరిశిక్ష పడేలా చేస్తానని చెప్పి జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక అక్కడ ఉన్న జడ్జి గారు ఏం తీర్పు ఇస్తారా అని చెప్పి కార్తీక్, దీప, జ్యోత్స్న వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక జడ్జి గారు తీర్పు ఏంటి? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.